కోల్ గ్యాసిఫికేషన్ అంటే ఏంటి? ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్రాసెస్ కోసం ప్రోత్సాహకాలను ఇస్తుంది? ఎందుకు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉంది అన్నవి తెలుసుకుందాం రండి. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు యుద్ధాల్లో పాల్గొంటున్నాయి. సో ప్రజెంట్ పశ్చిమాసియా దేశాల యుద్ధాల కారణంగా, అంటే అమెరికా ఇరాన్ యుద్ధాల కారణంగా మనకి ఫ్యూయల్ కొరత రాబోతుంది. ఎలా? పెట్రోల్, డీజిల్ ఇది నిత్యావసరంలో భాగంగా రవాణాకి చాలా ఇంపార్టెంట్. ఇది మనకి కొరత రాబోతుంది. అందుకని చెప్పే ఈ కోల్ గ్యాసిఫికేషన్ని ప్రోత్సహిస్తున్నారు. అసలు ఈ ప్రాసెస్లో ఏం చేస్తామో తెలుసుకుందాం రండి. ఈ కోల్ గ్యాసిఫికేషన్లో బొగ్గు అన్నది సాలిడ్, బొగ్గుని గ్యాస్గా మార్చుతున్నాము. ఆ గ్యాస్ ద్వారా మనం ఫ్యూయల్ని తయారు చేస్తున్నాం. బొగ్గుని నేరుగా కాల్చకుండా హీట్, ఆక్సిజన్, స్టీమ్తో రియాక్ట్ చేయిస్తారు. అప్పుడు ఒక స్పెషల్ గ్యాస్ తయారవుతుంది. దీన్నే మనం సిన్ గ్యాస్ అంటారు. సిన్ గ్యాస్ అంటే సింథటిక్ గ్యాస్ అని అర్థం. ఈ గ్యాస్తో మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయొచ్చు, ఫెర్టిలైజర్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు, ఫ్యూయల్స్ను కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు. మనకి ప్రజెంట్ కావాల్సింది ఫ్యూయల్స్, చాలా ఇంపార్టెంట్. పెట్రోల్, డీజిల్ వీటిని తయారు చేసుకోవచ్చు. మనం ఇండియాలోనే వీటిని తయారు చేసుకుంటే మనం సెల్ఫ్ రిలయంట్గా మన కంట్రీ నిలుస్తుంది. అందుకే దీన్ని ఫ్యూచర్ టెక్నాలజీగా భావిస్తున్నారు. చాలా అడ్వాన్స్డ్ స్టెప్ కూడా. వేరే దేశాలపై మనం డిపెండ్ అవ్వకుండా మన దేశంలోనే ఇలాంటివి ప్రొడ్యూస్ చేసుకుంటే మనకి ఈ ఇంధన కొరత అనేది రాదు. మన చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాంపిటీషన్స్కి చదివే వాళ్ళకే ఇవి అవసరమా అంటే కాదు, ప్రతి వ్యక్తి తెలుసుకోవాల్సినవి. అందుకే చాలా సింపుల్గా చెప్పాను. ఇలాంటివి మరిన్ని కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.